ఇప్పుడు అమావాస్య రావచ్చు, పౌర్ణమి రావచ్చు, కానీ చంద్రబాబు శాశ్వతం. నేను జైల్లో ఉంటే కుటుంబం అంతా రాజమండ్రిలో ఉన్నారు. అవును. భువనేశ్వరి కానీ, బ్రహ్మణి కానీ, చెల్లాని ములాఖాతులు కూడా ఇబ్బంది పెట్టారు. కడాన లోకేష్ కూడా ఇబ్బంది పెడితే అతను ఢిల్లీకి అతను ఫైట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మీరు చూస్తే నాకు కుటుంబం అనేది ఒక బ్రహ్మాండమైన అండగా నిలబడి మేమున్నాం, లాస్ట్ వరకు పోరాడతామని బయటంతా ప్రజలు పోరాడితే వారికి నాయకత్వం ఇచ్చింది ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు రాజకీయాలకి దూరంగా ఉండే ఇప్పుడు మా చెల్లాయి, ఇప్పుడు మా అమ్మాయిలు, ఇప్పుడు రాష్ట్రం అంతా ప్రచారం చేయడానికి బయటకు వచ్చారు. సో ప్రతి మహిళ వాళ్ళు వెన్నంటే నిలిచారు, తమ బిడ్డలుగా దగ్గర చేర్చుకున్నారు. ఇప్పుడు ఇది ఒక రకంగా ఒక విప్లవం కూడా. ప్రతి మహిళ రోడ్డు మీదకి వచ్చి చెల్లాయిని కానీ మా అమ్మాయిలని కానీ హక్కును చేర్చుకుని మేము ఉన్నామమ్మా, ముందుకు పదండమ్మా, పోరాడదామమ్మా, ఒక విప్లవంలో సాగింది. సో సుబ్బారావు ఒకసారి వేయండి.